SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. తుక్కమ్మా ఇంకో రెండు దోశలే. ఏమిటే నన్ను చూడగానే నీ మొహం స్పెషల్ దోశ ఎంత అయిపోయింది? అవదటి మరి నీ మీద మనసు పెట్టుకున్న దాన్ని నిన్నే మనవాడాలనుకున్న దాన్ని. అవునవును, మనం జీవితాంతం క్షణము అట్ల కాడలాగా కలిసి ఉండవలసిన వాళ్ళం. ఏది రెండు దోశలు పడాయి. తిను మావా. మావా నన్ను కట్టుకుంటే నా దోస్త్ తింటూ నాతో ఉంటూ బతుకంతా చక్కగా గడపొచ్చు. అరంగుళం మందాన 6 అంగుళాల కైవారం ఉన్న నీ దోశకి అలవాటు పడ్డవాడిని నిన్నుగాక ఇంకెవరిని చేసుకుంటానే. మనం తొందరగా మనవాడేయాలి మావా, లేకపోతే నా కాడి దోసుకొచ్చిన పెత్తి అదవా దొంగ సూపు చూస్తున్నాడు. ఆకలితో వచ్చిన వాళ్ళు దేని సుత్తారో తెలియదేటి. అయితే మనం అర్జెంట్ గా మనవాడేయాలి, మన దోశను మనం కాపాడుకోవాలి. అయితే మావా దోశను లాగి చెయ్యి. ఒరే లంబో, ఈ మారు జనం దగ్గర నుంచి కంప్లైంట్ వచ్చిందంటే నిన్ను లాకప్ లో కాదు సెంట్రల్ జైలు దోసేయడం. సెంట్రల్ జైలు మనకేం కొత్త కాదు. మన మీద ఎవడన్నా రిపోర్ట్ ఇచ్చాడు పెచ్చని కాల్చినట్టు కాల్చవతో బారేస్తాను. ఈ లంబు దాదా సంగతి నీకు తెలవదు బే. ఏ పిల్ల మనకు దోషయి ఏటి మావో నన్ను తమాస పట్టిద్దామనా? యాస మార్చేసి మాట మార్చేస్తున్నావు. నేనెవరినో నీకు తెలుసా? నా తలదేటి, నువ్వు ఎన్ని ఆశాలు వేసినా నేను క్షణంలో తెలుసుకోగలను. నన్ను కట్టుకోబోయేవాడివి, నా దోశ అంటే ప్రాణం పెట్టేవాడివి, నా చేతి చట్నీకి సంబరపడిపోయేవాడివి. ఇదిగో నీకోసం రెడీగా ఉంచాను, తిను మావా. ఏటి మావా అలా చూస్తున్నావు? నా చేతితో పెడితే కానీ తినవా? పెట్టు పెట్టు. మావా మన మనువు ఎప్పుడు? ఎప్పుడేటే పిల్ల, మనం ఎప్పుడు ఎవరెడీ, ఈ రాత్రికి రెడీ. ఏటి మావోయ్ ఇవాళ ఇంత ధైర్యంగా చెప్తున్నావు? ఇదంతా నీ దోచి మహిమే. అబ్బా ఊరుకో మావా, మంత్రి గారితో చెప్పి ముహూర్తం పెట్టించు. తగలేదే కోన. మావా మావా చుక్కమ్మ, దోశల చుక్కమ్మ, మావా నువ్వు పెట్టే దోశలు తిని నీ తల్లో పూలు పెడదామని వచ్చానే చుక్కమ్మ. ఏటి మావా ఇంతలోనే యాస మార్చేసావు? ఇప్పుడేగా రౌడీలాగా వచ్చి అబ్బా బొగ్గ గిల్లెళ్ళావు. రౌడీలా రావడం ఏమిటే వెర్రి మొహమా? నేను వచ్చింది ఇప్పుడేగా. అలా పద ముందు దోశ ఎడుదు గారి. ఊరుకో మావా, అమ్మంతో 6 దోశలు మింగేశావు. ఎప్పుడు లేంది. అబ్బా నలిపి నలిపి. ఏమిటి పోలేది? నేను చాలా ఊరుకో మావా, కొత్త సరస నువ్వును. కొత్త సరసమా? రౌడీగాడా? బజార్కి వెళ్ళొచ్చినప్పటి నుంచి ఇలా చిందులు దొక్కుతున్నాడు. అసలు ఏమైంది వీడికి? వదినా, అసలు వీడి చేష్టలు చూస్తుంటే మన డుంబుగాడేనా అనిపిస్తోంది. అయిపోయింది, అంతా అయిపోయింది. నా పని పూర్తిగా అయిపోయింది. నేనేం పాపం చేశానని అందరూ నన్ను ఇలా అనుమానిస్తున్నారు. అమ్మగారు మీరైనా చెప్పండి, నేనే కదా? అవును నువ్వేగా. చిన్నమ్మగారు మీరు చెప్పండి, నా మొహన్ నాదే కదా? నీ మొహం నీది కాకపోతే ఇంకొకటి ఎలా అవుతుంది? నా మొహన్ నాదైనప్పుడు నేను లేకుండా నా మొహన్ లాంటి మొహంతో మరోడు ఉండటానికి ఎలా వీలవుతుంది చెప్పండి. డొంబు నీకేదో గాలి సోకినట్టుంది. కాసిన మిరపకాయలు దిష్టి తీసుకొని మూల కూర్చోయిపోటికి. అసలు నా పరిస్థితి మీరు అర్థం చేసుకోరు ఏమిటండి? ఈ కత్తి లాంటి కత్తి ఇంకోటి ఉండొచ్చు, ఆ గిన్నె లాంటి గిన్నె ఇంకోటి ఉండొచ్చు, కానీ నా మొహన్ లాంటి మొహం ఇంకోటి ఉంటుందా చెప్పండి. వదినా నువ్వు చెప్పినట్టే వీడికేదో అయింది. దుంబు దిష్టి తీసుకున్న తర్వాత కొంచెం మిరియాల కషాయం, నిమ్మకాయ రసం కూడా తీసుకో, పిచ్చి కుదురుతుంది. రావదునా వీళ్ళు చూస్తే ఇలా అంటున్నారు, బజార్లో వాళ్ళు చూస్తే అలా అంటున్నారు. ఏదో జరుగుతుంది, అదేదో నేనే తెలుసుకుంటాను. వచ్చావా మావా?
ఇక ఓ దోశ ఎట్టవే చాలా ఆకలేస్తుంది. చాలా ఇప్పుడే పెట్టాను, కాసేపు ఆగు. సరే నువ్వు దోశ ఎట్టేదాకా నీతో సరసంగా ఆడుకుంటాను. ఊరుకో మావా, ఎవరిని చూస్తారు. కట్టుకోబోయేవాడు ఎవరు చూస్తే మనకేటే నా చిరక. రౌడీ తీరుగా అత్తన్న అలాగే ఉండి నా చుక్కమ్మ పక్కన చేరి దాని దోశ అప్పనంగా మింగేస్తావురా. దాదా మావా, నీకు ఈ ఆశలో పూన పోతుంది అనుకుంటా. సరసంలో చెలరైపోతా ఉంటావు. ఇప్పుడేం చూసావే, పెళ్ళయిన తర్వాత చూడు మనం ఏంటో. నా మామూలుది ఇప్పుడే కదా వస్తే డబ్బులు ఇచ్చాను, మళ్ళీ ఏంట్రా? మళ్ళీ రావడం ఏంట్రా? నేను వచ్చింది ఇప్పుడే కదా మామూలు తీసుకున్నాం, మళ్ళీ ఏంట్రా మామూలు? ఆరాలుడా అత్తగారింటికి నువ్వు వెళ్ళిపోతున్నావా మావా? నా దోశలు తినేది ఎవరు మావా? నా మెళ్ళ తాళి కట్టేది ఎవరు మావా? వదులు మామ, వదులు వదిలే వదిలే. ఆడు నకిలీ, మనము అసలు. అవునే చుక్కి, నీ దోశలు తినేది నేనే, నీకు తాళి కట్టేది నేనే.